మా క్రికెట్ ప్రాక్టీస్ చూసి ఇండియన్ ప్లేయర్స్ కూడా జడ్చుకుంటారేమో. హలో గైస్, సంక్రాంతి వ్లాగ్ 2 పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం. ఈవేళ హెచ్పిఎల్ ఉందని తెలియగానే మా అన్నయ్య రారా సీరియస్ గా ప్రాక్టీస్ చేద్దామని పిలిచాడు. అక్కడికి వెళ్ళేసరికి బ్యాట్ కాదు కదా, బాల్ కూడా కరెక్ట్ పట్టుకోలేపాం. మీ ఊర్లో కూడా ఇలాంటి ప్రీమియర్ లీగ్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ లోపల అన్నయ్యలు వచ్చి పదండ్రా టీకి వెళ్దామంటే వెళ్లే దారిలో మంచిగా కొండల్ని అట్లని చూసుకుంటూ సరదాగా టీకి వెళ్ళి అక్కడేమో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ని చూసుకుంటూ కోహ్లీ 93 కొట్టాడని సంతోషపడ్డాం. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నిన్న కూడా ఇక్కడే టీ తాగాను, నిన్నటికంటే ఈవేళ టీ చాలా బాగుంది. ఈ లోపల ఇంటికి వచ్చేసరికి అన్నయ్యలు మళ్ళీ తినేసి వచ్చాయండ్రా క్రికెట్ ఆడుకుందాం అని చెప్పేసి అన్నారు. సీరియస్ గా మేము కూడా తినేసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చి చూస్తే లైట్ కరెక్ట్ గా లేదని చెప్పి సింగిల్ హ్యాండ్ సింగిల్ బంప్ క్యాచెస్ ఉంటాయి కదా, ఆ క్రికెట్ ఆడుకున్నాం. ఇదంతా అయ్యింది మంచిగా అనుకునేసరికి బాల్ పోగొట్టేశారు. అరే రే బాల్ పోయిందని చెప్పి బాధపడుతున్నాం. ఈ లోపల అన్నయ్య అన్నాడు, సరే తమ్ముడు బాల్ పోతే పోయింది, శంకర్ ప్రసాద్ కి టికెట్లు తీసుకుందాం పదా అని చెప్పి తీస్తాం. మీలో ఎంతమంది శంకర్ ప్రసాద్ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అలాగే చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టండి. అంతే గైస్, ఈ వీడియోకి బై బై. Enki's marriage, Subbi's death anniversary.